అర్జునుడు పాశుపతాస్త్రము మహాభారత యుద్ధంలో ఎన్నిసార్లు వాడుకున్నాడు. అరణ్యవాసనలు చేస్తున్నప్పుడు వ్యాసుడు వచ్చి ధర్మరాజు తోటి అర్జునుడికి శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించమని చెప్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్లి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆయన ప్రత్యక్షం అవుతాడు, అస్త్రం ఇస్తాడు. ఇంద్రుడు వచ్చి అర్జునుడు ఆలింగనం చేసుకుని ఇంద్రలోకాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి తన సన్మానం చేస్తాడు, సింహాసనం కూర్చోబెడతాడు, గొప్పగా ఆదరిస్తాడు. తన అంశతో పుట్టాడు కాబట్టి అప్పుడు ఆయన కోరిక కోరతాడు. కాలకేయులు అన్న వాళ్ళు సముద్రంలోంచి వచ్చి దేవతల మీద దాడి చేస్తున్నారు, మేము యుద్ధం ఆడుతూ చేయలేకపోతున్నాం, కాబట్టి నువ్వు వాళ్ళని ఏదో రకంగా ఎదుర్కొని వాళ్ళని చంపమని అడుగుతాడు అనమాట. అప్పుడు ఈ పాశుపతాస్త్రాన్ని ఆయన ఉపయోగించి కాలకేయులను చంపేస్తాడు. అదొకసారి జరుగుతుంది. అదైన తర్వాత అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన అడ్డుకుంటాడు ఎవరు? సైంధవుడు. ఎందుకంటే ఆయన కాదు, పాండవులు అడ్డుకుంటాడు. పాండవులు ఎలా అడ్డుకుంటాడంటే అభిమన్యుడి దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళకి సాయం జరగకుండా ధర్మరాజుని, భీముడిని, నకులుని, సహదేవుని. అర్జునుడేమో ఓ పక్కన సంశక్తులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. త్రికర్త మహారాజు యొక్క అంశతో ఉన్న అందరూ కూడా అక్కడ ఉంటారు, వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఆ సైన్యం గట్టిగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది, మనపూర్తి సైన్యం వాళ్ళదే ఉంటుంది. దాంట్లో ఉండిపోతాడు అక్కడ. ఈ లోపల అభిమన్యుడు ఈ లోపల పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు ఆవేశంగా. చాలా గట్టిగా యుద్ధం చేస్తాడు, లోపల చాలా మంది చచ్చిపోతారు. ఆ సమయంలో సైంధవుడు కరెక్ట్ గా అదే టైంలో ధర్మరాజుని, భీముడిని, నకుల్ని, సహదేవుని లోపలికి వెళ్ళకుండా ఆపేస్తాడు. ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి పరమశివుడు ఆయనకి ఒక వరం ఇస్తాడు. ఆయన అడుగుతాడు అనమాట, నాకు పాండవులు చంపాలకు ఉంది, నాకు వరం ఏమంటే పాండవులు చంపలేవు నువ్వు, కానీ ఒక్కరోజు మటుకు వాళ్ళని ఆపగలుగుతావు అది చెప్తాడు అనమాట. అప్పుడు ఆ ఒక్కరోజు అది ఈ రోజే అవుతుంది. అప్పుడు సైంధవుడు అడ్డుపడతాడు. అభిమన్యుడు ఏమవుతాడంటే మరణిస్తాడు. ఈ విషయం అంతా తెలుస్తుంది. అర్జునుడు ఏడుస్తాడు. ఆయన ఘోర శపథం చేస్తాడు, రేపు సాయంత్రం లోపల సైంధవుడు చంపేస్తానని. సూర్యాస్తమం లోపల సరే యుద్ధం మొదలవుతుంది. మళ్ళీ తీవ్రంగా జరుగుతుంది. సైంధవుడి వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎలా చేయాలి టైం అయిపోతుంటుందో పక్క నుంచి. ఒక అడుగు కూడా ముందుగా వెళ్లకుండా మొత్తం చుట్టూ కాపలాకేస్తారు వాడికి. అప్పుడు కృష్ణుడు మాయ చేస్తాడు. మాయాతిమిరంతో సూర్యాస్తం అయ్యేలాగా ఆయన క్రియేట్ చేస్తాడు. ఆటోమేటిక్ గా సూర్యాస్తం అయిపోయింది అనుకుని సైన్యుడు తలకాయ బయటెట్టి బయటకు వస్తాడు. అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రంతో కొడతాడు. కొట్టిన తలనే గాలిలో తేలేలా కొట్టమని చెప్తాడు కృష్ణుడు. గాలిలో అలాగా మధ్యతో ఆడుతూ ఉంటాడు. ఈ లోపల మళ్ళీ అయ్యో అస్తమైన తర్వాత కొట్టాడు, అర్జునుడు అస్త సన్యాసం చేయాలని చెప్పి వీళ్ళంతా అంటారు. కానీ మళ్ళీ ఇంకా వెలుగు రేఖలు ఉంటాయి, సూర్యుడు ఇంకా అస్తమించాడు, మళ్ళీ లేస్తాడు. ఆ తలకాయని అలా కొట్టిన తలకాయని అలా గాలిలో ఉంచి అప్పుడు వృద్ధక్షత్రియుడు ఒక చోట ఉంటాడు అన్నమాట తపస్సు చేసుకుంటూ. ఆయన ఎవరంటే సైంధవుడికి తండ్రి. ఆయన వరం కోరుకుంటాడు. సైంధవుడు మీద చాలా ఒక ఋషులు చెప్తారన్నమాట, యుద్ధంలో మరణిస్తాడని. మరణించకుండా ఉండడం కోసం ఎవరైతే యుద్ధంలో మా సైంధవుడి తలకాయని కొడతారో కొట్టిన వాడే తలకి బద్దలైపోకాక అని చెప్పి వాడు ఒక వరం పొందుతాడు. ఈ తలకి ఏమవుతుంది? కొట్టిన తలకి ఆస్త వెళ్ళి ఎవరి చేతిలో పడుతుంది? వృద్ధక్షత్రి చేతిలో పడుతుంది. ఆయన ఏమనుకున్నాడు, హఠాత్తుగా పడడంతో ఏదో అనుకుని ఇలా కొడతాడు. కొట్టినది భూమి పడుతుంది. పడిన వెంటనే ఈ చేతులు పడింది కాబట్టి ఈయన చేసేట్లు లెక్క అనమాట. ఆటోమేటిక్గా ఈ తలకాయ కాస్త బదులవుతుంది. అలాగే సైంధవుడి యొక్క మరణం జరుగుతుంది. ఈ పాశుపతాస్త్రం అక్కడ అలా ఉపయోగించి ఆయన అర్జునుడు ఆ యుద్ధంలో సైంధవుడి మీద జయిస్తాడు అనమాట. అది జరిగింది.